అంత బాధ ఉన్నప్పుడు జాబ్ చేయడం ఎందుకు ఇంకా? ఎందుకంటే ఏం చెప్తాం సార్, నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న పొద్దు పడవక ముందే లేచి 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఒళ్ళు హోనం అయ్యేలా కష్టపడి మరీ పొలం పనులు చేసేవారు. వాళ్ళు అలా కష్టపడితేనే మాకు 3 పూట్ల భోజనం దొరికేది. మేం పడ్డ కష్టం మా బిడ్డ పడకూడదని ఒక్క పూట మాత్రమే తిని నన్ను బడికి పంపించారు. ఎక్కడో విన్నానండి, కొడుకు సంపాదన తల్లిదండ్రులు చేరాలంటే ఆ కొడుకాళ్ళని విడిచి దూరంగా ఉండాలని. చాలా కష్టం సార్ అది. అలాంటి ఏరియాలో మీలాంటి ఒక బాస్. మేము నచ్చం, మా పని నచ్చదో తెలీదు, కారణం లేకుండా తిట్టడం, అరవడం. మీరు పెట్టే టార్చర్కి ఎన్నోసార్లు జాబ్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను సార్, కానీ అమ్మా నాన్నలు పడ్డ కష్టం గుర్తొస్తుంది. చేస్తున్నా రోజు కష్టం, అయితున్నా ఇంకా నష్టం.